మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై మంచిర్యాల కోర్టులో విచారణ జరుగుతోంది. కేతనపల్లి అల్లర్ల కేసులో 4 రోజుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేశారు. వాదనల కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించింది సర్కార్. మరొకవైపు బాల్కా సుమన్ తరపున సీనియర్ లాయర్ రవీందర్ రావు వాదనను వినిపించనున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అక్రమ కేసులతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై మంచిర్యాల కోర్టులో విచారణ జరుగుతోంది. కేతనపల్లి అల్లర్ల కేసులో 4 రోజుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేశారు. వాదనల కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించింది సర్కార్. మరొకవైపు బాల్కా సుమన్ తరపున సీనియర్ లాయర్ రవీందర్ రావు వాదనలు వినిపించనున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అక్రమ కేసులతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై మంచిర్యాల కోర్టులో విచారణ జరుగుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి? గోవిందు, మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక సందర్భంలో గత 4 రోజుల క్రితం జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలోనైతే ఏమన్గా బాల్కా సుమన్ తో పాటు మరో 26 మందిపై అయితే రామకృష్ణపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇప్పటికే సుమన్ తో పాటు కొంతమందిని 14 రోజుల రిమాండ్ కి అయితే ఆదిలాబాద్ జైలుకు తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీ ఆ ఎన్నిక నేపథ్యంలోనైతే రాళ్లదారితో పాటు ఇతర ఘటనలకు సంబంధించి మొత్తం 26 మందిపై 183, 189 క్లాస్ 3, 191 క్లాస్ 2, 191 క్లాస్ 3 తో పాటు 121 క్లాస్ 2, 223 RMW తో పాటు 190 బిఎన్ఎస్ సెక్షన్ల కిందనైతే కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు మంచిర్యాల జిల్లా కోర్టుతో పాటు సెషన్ కోర్టులో ఇటు సుమన్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ తో పాటు ఆర్కేపీ పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ కు సంబంధించి వాదనలు అయితే జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 11:30 గంటలకి ఈ 2 కేసులకు సంబంధించినటువంటి వాదనలకు సంబంధించి బెంచ్ పైకి వచ్చే అవకాశాలు అయితే ఉండగా ఇటు ప్రభుత్వం తరఫున రవీందర్ పీపీ లాయర్ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండగా బాల్కా సుమన్ తరఫున సీనియర్ లాయర్ రవీందర్ రావు అయితే వాదనలు అయితే వినిపించనున్నారు. అయితే ఈ కేసులకు సంబంధించి పూర్తిగా దేవాపూర్ SHO గంగారాం ఇచ్చిన పిటిషన్ మేరకు అయితే పోలీసులు అయితే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. తమ విధులకు ఆటంకం కలిగించారు, విధులకు ఆటంకం కలిగించడంతో పాటు రాళ్ల దాడి చేయడంతో ఈ ఘటనలు జరిగాయంటూ కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఎన్నిక అనేది ఉద్రిక్త పరిస్థితులతో పాటు టెన్షన్ వాతావరణాలకైతే దారితీసింది. మొదటి రోజున 16వ తారీఖు రోజున ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా బీఆర్ఎస్ నేతలు సిపిఐ నేతలు లేట్ గా రావడంతో కూడా ఆ రోజు ఎన్నికనైతే పూర్తి కాలేదు. 17వ తారీఖు రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 3 వాహనాలను అయితే ఇటు పోలీసులు అలో చేస్తామని చెప్పారు. అలాగే మంత్రితో పాటు ఎంపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు 3 కాన్వాయ్లు 3 వెహికల్లను కూడా ఇటు మున్సిపల్ కార్యాలయానికి ఎలో చేస్తామని పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల వర్షంలో కనుక చూస్తే మాత్రం తమ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 3 వాహనాలను అనుమతున్నాయి. అది కూడా కౌన్సిల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ఎలో చేస్తామని చెప్పాం. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భారీగా అక్కడికి చేరుకోవడం, అదే సమయంలో మంత్రితో పాటు వారి కౌన్సిలర్లు అదే రూట్ లో రావడం, 2 వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అర్లలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొందంటూ కూడా నిన్న డీసీపీ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఈ 2 పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 26 మందిపై అయితే కేసులు నమోదు చేశారు. కానీ పూర్తిగా
ఇటు దోషులందరినీ కూడా అరెస్ట్ చేయకపోవడంతో అయితే సుమన్ కు బెయిల్ వస్తుందా అంటే కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. జిల్లా కోర్టులో కస్టడీకి సంబంధించిన పిటిషన్ కు సంబంధించిన వాదన కొనసాగుతుండగా సెషన్ కోర్టులోనైతే బెయిల్ కు సంబంధించినటువంటి వాదనలు అయితే సుమన్ తరఫున లాయర్లు వినిపించే అవకాశం ఉన్నది. ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ ను కోరుతూ కూడా ఇటు దోషులందరూ కూడా పిటిషన్లు అయితే వేశారు. ఒకవేళ హైకోర్టు కనుక వారందరికీ ముందస్తు బెయిల్ కనుక ఇస్తే మాత్రం ఇటు సుమన్ కూడా బెయిల్ దొరికే అవకాశం ఉన్నది. ఒకవేళ హైకోర్టు కనుక బెయిల్ మంజూరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సుమన్ అయితే 4 రోజుల పాటు కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.